ఇవాళ ఈ రాష్ట్రంలో సభ్యత సంస్కారం లోపించినాయి. సభ్యత సంస్కారం లోపించడం అంటే చెప్తున్నా, ఆనాడు 2014 నుంచో 10 నుంచో ఆయన పార్టీ పెట్టింది మొదలు ఈ రాష్ట్రంలో సభ్యత లోపించింది, ఈ రాష్ట్రంలో సంస్కారం లోపించింది. ఏవైతే జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వ్యతిరేకిస్తూ, అతని దుర్మార్గాలను ఎవరైతే ఎత్తి చూపిస్తూ, అతని అన్యాయాల్ని అతని అక్రమాలని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ఎదిరించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ గట్టిగా బూతులు తిట్టే సంస్కృతికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి మొదలుపెట్టారు. అటువంటి సభ్యత సంస్కారం లేని మనుషులకి సభ్యత సంస్కారం నేర్పిస్తున్నారు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సభ్యత్వం మెలగండి, ప్రభుత్వం అయినా తప్పులు చేస్తే ఎత్తి చూపించండి, ప్రశ్నించండి. అంతేగాని కుటుంబాలను అవహేళన చేస్తాం, వ్యక్తిత్వ అవహేళన చేయటం కాదు. ఏదైనా సిద్ధాంతపరంగా విమర్శించండి. ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టులు లోపలేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అంట. మరి సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారు వీళ్ళు, అన్నా హజారేలా లేదా సంఘ సంస్కర్తల వీళ్ళు? ఒక్కొక్కడు లాభాసులే కదా మొత్తం. చంద్రబాబు నాయుడు గారిని లాభాస, వారి కుటుంబాన్ని లాభాస, లోకేష్ గారిని లాభాస, పవన్ కళ్యాణ్ గారి తల్లిని లాభాస, పవన్ కళ్యాణ్ గారిని లాభాస, చిరంజీవి గారు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన్ని లాభాస. ఏంటి అసలు ఇది? ఈ సభ్య సమాజంలో బతుకుతున్నావా, ఆటవిక రాజ్యంలో బతుకుతున్నావా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకుని భార్గవరెడ్డిని పెట్టి చాలా నీచంగా మాట్లాడించడం, చాలా అవహేళనలు చేయటం, చాలా అసలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళని అమ్మల్ని అక్కల్ని క్యారెక్టర్లని అసోసియేషన్లు చేసి వాళ్ళు మళ్ళీ ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు? మళ్ళీ 30 ఏళ్ళు మేమే ఉండాలి. వ్యక్తిత్వ అవహేళన చేస్తే వాళ్ళు కుటుంబాన్ని తిడితే మళ్ళీ బయటికి రారు కదా. మనకెందుకు వచ్చిన గొడవలు ఇవి? ఈ రాజకీయాలు మనకు అనవసరం, వాళ్ళంతా బూతులు తిడుతున్నారు, మనకు అవసరమా అనే విధంగా చేశారు. కానీ ఎవరైతే బూతులు తిట్టారో, ఎవరైతే అవహేళనగా మాట్లాడారో, ఎవరైతే వంకరగా మాట్లాడారో అన్నీ సాఫ్ చేస్తున్నారు. కిందేసి సాపు, కింద నుంచి పైకి సాఫ్ చేసి పెడుతున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నాడు. ఆయన పెట్టింది ఏంటి? ఆయన ఎస్సీ కమిషన్కి వెళ్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను అంటున్నాడు. ఎస్సీ కమిషన్కి ఎలా వెళ్తాడు? అతని మీద కేసు పెట్టింది ఎవరు? ఎస్సీ కదా. నువ్వు సాటి ఎస్సీలని మోసం చేయొచ్చా? సాటి ఎస్సీల దగ్గర డబ్బులు దొబ్బేయచ్చా? సాటి ఎస్సీలని చీటింగులు చేసి భయభ్రాంతులకు గురి చేయొచ్చా? అలాగే చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆవిడ షర్మిలగా, ఆవిడ పేరేంటి, శ్రీరెడ్డి గారు, ఆవిడ కూడా లబోదీపం అంటుంది. ఏయో పీక్కోమన్నది అంతకుముందు. నా పీక్కోండి అని చెప్పి నేను మాట్లాడలేను ఆ భాషలో. నాకు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ నేర్పింది, ఒక సిద్ధాంతపరంగా మాట్లాడటం నేర్పింది. ఎవరినైనా విమర్శించు, తప్పుల్ని విమర్శించు, అంతేగాని బూతులు తిట్టడం, లాభాసలు మాట్లాడటం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మహానాడులో మా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఆయన పేరేదో ఉంది, ఆయన షర్మిల గారి గురించి మాట్లాడబోయాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుని కట్ చేశారు. కుటుంబాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అది లీడర్ అంటే. రాజకీయ నాయకుడు రాజకీయమే మాట్లాడాలి, సమస్యల పట్ల మాట్లాడాలి, అభివృద్ధి పట్ల మాట్లాడాలి, ప్రజలకు సంక్షేమం గురించి మాట్లాడాలి, ప్రజలను వృద్ధిలోకి ఎలా తీసుకురావాలో దాని గురించే మాట్లాడాలి.